హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక స్పెషల్తో వచ్చాను. అండ్ ఇది సంక్రాంతి స్పెషలే. సో మనకి తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పిండి వంట సకినాలు. సో ఈ సంక్రాంతికి స్పెషల్గా నా చేతులతో చేసిన సకినాలు మీకోసం చూపిస్తాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. 2 kgs బియ్యపిండి, నువ్వులు, హాట్ వాటర్, అంతే. చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మనకి. అండ్ రైస్ పిండి 2 kgs, నువ్వులు 1 కప్పు, జీలకర్ర కొంచెం తీసుకొని, ఉప్పు అండ్ హాట్ వాటర్, డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ కావాలి మనకి. మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ పిండిని ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. మనం చెప్పాం కదా, బియ్య పిండిలో నువ్వులు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మా మదర్ మొత్తం కలుపుతున్నారు. సో కంప్లీట్గా బాగా కలపాలి మనం పిండిని. అండ్ ఒకేసారి పిండి అంతా కూడా బాగా కలుపుకొని అండ్ ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయం కాబట్టి, అండ్ సాల్ట్ మనకు తెలియాలి కాబట్టి, ఇలా మొత్తం కలిపాక కొంచెం మనం టేస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా అని. పిండిని కూడా మొత్తం కలపొద్దండి, కొంచెం ఇలా బౌల్లో తీసుకొని దాన్ని కలుపుకోవాలి. అండ్ ఇవి సకినాలు కదా, స్టార్ట్ చేసే ముందు మనం గౌరమ్మను పెట్టుకుంటాము. నేను కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఏంటంటే సకినాలు చుట్టుకునే ముందు మనం గౌరమ్మను ప్రిపేర్ చేసుకోవాలి. చెప్పా కదా, ఇలా గౌరమ్మను పెట్టుకొని సకినం అయితే స్టార్ట్ చేయాలి. మనకి పిండి కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మీరు చూస్తున్నారు కదా. సో ఇలా పెడితే మనం ఏళ్ళ సంది నుంచి అది వెళ్ళిపోవాలి. ఫింగర్స్ని ఇలా చేస్తున్నప్పుడు పిండి మరీ ఇలా ఉంటే కట్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కలుపుకొని అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఓకే ట్రై చేయొచ్చు. ఇంకా నేనైతే ఫస్ట్ మీకోసం ఇలా చూపిస్తున్నాను ఎలా వస్తాయి అనేది. మన ఫింగర్స్లోనే మనం ఎంత సన్నగా అనేది మనమే చేసుకోవచ్చు. కొంతమందికి లావుగా ఇష్టం, కొంతమంది సన్నగా ఇష్టం కదా. నేనైతే పిండిని చాలా తక్కువ తీసుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్లో. అండ్ మనం ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం లావుగా వస్తాయి కదా, కొంచెం తక్కువ పిండితో ట్రై చేస్తే సకినాలు ఫస్ట్ కూడా సన్నగా వస్తాయి. ఇప్పుడు ఇంకా నేను సకినాలు వీటికి చుట్టడానికి కూర్చున్నా చూడండి. అండ్ ఇలా స్టార్టింగ్ నుంచి ఒక క్లాత్ తీసుకొని, ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళ పాత చీరలు, ఆరల్స్ తాతయ్య వాళ్ళ పంచెలు, ఇలా చీరలతో ఫస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి, ఆ క్లాత్కి మొత్తం తడి పీల్చుకుంటుంది. అండ్ మరీ ఎక్కువ డ్రై కూడా అవ్వకూడదు సకినాల పిండి. అండ్ స్లోగా చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. మాకెందుకో సకినాలు అంటే చాలా ఇష్టం, నాకు మా సిస్టర్కి. దానివల్ల ఎలా చుట్టాలి అనేది మేము నేర్చుకున్నాము మా విలేజ్లో ఒక నాయనమ్మ దగ్గర. స్టార్టింగ్ కొంచెం మనకి ఇబ్బంది పెట్టినా చివరిలో మాత్రం మనకు వచ్చేస్తాయండి సకినాలు చేయడం. అండ్ ఎవరు దీన్ని హార్డ్ అని అనుకోవద్దు. మీరు జస్ట్ ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా మీరు సకినాలు చేసేసుకోవచ్చు. ఇది కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే చుట్టినంతసేపు ఎంతసేపు చుడతామో మళ్ళీ డీప్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్లోగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సకినం మంచిగా మనకి టేస్ట్ అనిపిస్తుంది, నువ్వులు మంచిగా వేగి. సో చూడండి, నేనైతే ఇలా అన్నీ చేస్తున్నాను. ఇంకా చాలామంది అండ్ ఎడల్పుగా పెద్దగా కూడా సకినాలు చుడతారు. లైక్ నాకైతే ఇలాగే ఇష్టం. అండ్ మేము ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి నాకైతే ఇలాగే ఇష్టం, ఇలాగే వస్తుంది కూడా. పెద్దగా అంత 4 చుట్లు కూడా నాకైతే రాదు, బట్ ఇలా నేనైతే చేయగలుగుతాను అండ్ ఈజీగా. మనం ఎవరైనా ఇంట్లో ఇది చేసుకోవచ్చు అండి. ఇది కష్టం అని అనుకుంటాం కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు.
నేను చూపిస్తున్నాను కదా, ఇవి మరీ ఆరిపోకూడదండి, మరీ ఆరొద్దు. అండ్ మరీ లైక్ తడిగా ఉన్నా కూడా మనం తీస్తున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ మరీ ఆరితే ఏంటంటే ఇరిగిపోతాయి, లైక్ మధ్యలో కట్ అవుతాయి. సో అలా ఇలా అవ్వకుండా జాగ్రత్తగా పెట్టి మెయింటైన్ చేస్తూ తీసుకోవాలి. ఇవి స్టార్ట్ చేయగానే ఆయిల్ మనం పెట్టుకోకూడదండి, కొంచెం సేపు ఆగాలి. అండ్ మినిమం హాఫ్ కంటే ఎక్కువ అవ్వాలి మనం చుట్టడం అనేది. సో అప్పటికేంటంటే మనం స్టార్ట్ చేసిన అవి స్టార్టింగ్వి ఉంటాయి కదా, అవి కొంచెం ఆరుతాయి. లేదు అంటే ఇలా విరిగిపోతుంటాయి చూడండి. అందుకోసం అనేసి చెప్తున్నాను, కొంచెం టైం వాటికి ఇవ్వాలి, తడి కొంచెం పోవాలి అండ్ కొంచెం మాయిశ్చరైజ్ ఉండాలి. అలా అయితే అవి విరగకుండా ఆయిల్లో ఈజీగా వేసేయచ్చు మనం. పిండి ఆరిపోతూ ఉంటుంది కదా, జస్ట్ అప్పుడప్పుడు మన హ్యాండ్కి కొంచెం వాటర్లా చేసుకుంటూ చేస్తే పిండి జారుతుంది కిందికి ఫింగర్స్ మధ్యలో ఉంచి. స్టార్టింగ్ చేసే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాలి, బట్ అట్ ద ఎండ్కి వాళ్ళకైతే వచ్చేస్తాయి. ఒక 3, 4, 5 వరకు అయితే, ఇంకా 5 చేశాక ఇక వాళ్ళకు కూడా స్పీడ్ వస్తుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు కూడా. అండ్ దీనికోసం పెద్దగా మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, కూర్చొని మనం ఒప్పుకున్నంతసేపు చిన్నగా చుట్టుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఏదైనా ఒక స్నాక్ రెడీ అవుతుంది ఫెస్టివల్స్కి అంటే అది మోస్ట్లీ సకినాలే అవ్వచ్చు. జస్ట్ బియ్యం పిండి, సాల్ట్ అంతే అండి, ఇంకా మనం ఏం యూజ్ చేయం కూడా. సో నేను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, ఈ చివరి వరకు వచ్చేసాయి. చూసారు కదా, ఇలా సకినాలన్నీ ఇలా మనం ఇంకో క్లాత్ మీద కూడా వేసేసాము. అన్ని సకినాలు రెడీ అయిపోయాయండి ఆల్మోస్ట్. మనం ఇలా చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వీటిని మళ్ళీ మనం ఆయిల్లో డిప్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ హీట్ అవ్వాల్సిన అయితే మనకు అవసరం లేదండి, నార్మల్ హీట్ ఉన్నా చాలు. అండ్ ఇప్పుడు ఏంటంటే వీటి తీసేటప్పుడు ఇలా మనం దోశలు వేస్తాం కదా, దోశలు తీసేస్తాం కదా, దాంతో ట్రై చేస్తే మనకి ఈజీగా ఇవి వచ్చేస్తాయి. మోస్ట్లీ ఇట్లా పెట్టుకొని ప్లేట్ అంతా ఒకేసారి మనం వేసేసినా ఏం కాదు. అండ్ సింగిల్గా హ్యాండ్తో అవి మరీ ఆరిపోకుంటే సింగిల్ హ్యాండ్తో కూడా తీసివేస్తే వచ్చేస్తాయి విరగకుండా. ఒకవేళ అవి ఆరిపోయాయంటే మాత్రం విరుగుతాయి, 1, 2 అయితే మోస్ట్లీ. ఇప్పుడు ఇంకా మనం వాటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. మీడియం హీట్లోనే హీట్ చేసుకుంటే మనకి సకినాలు బాగా వస్తాయి.
ఇలా సకినాలన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో, ఈ కలర్లో వస్తే మనకి సరిపోతుందండి. అండ్ ఎవ్రీ టైం ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పా కదా, హ్యాండ్స్తో కూడా మనం వీటిని డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఒక్కొక్కటి తీసి విడిగాని. బట్ వీటికి ఏంటంటే వీటికి మాయిశ్చర్ ఉందనుకోండి, కొంచెం అంటే తడిగా ఉన్నాయనుకోండి, విరగకుండా ఇలా పడతాయి. అదే కంప్లీట్గా డ్రై అయిపోయాయి అనుకోండి, అవి ఎలా అంటే మీకు వీడియోలో తెలియాలని చూపిస్తున్నాను చూడండి, ఇలా విరిగిపోతాయి. జస్ట్ అవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, బట్ అవి విరిగిపోతాయి. మీకు డిఫరెన్స్ మాత్రం నేను చూపిస్తున్నాను. ఎప్పటికప్పుడు వీటిని మాయిశ్చర్ ఉండేలా చూసుకొని వాటిని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ ప్రాసెస్ అనేది సేమ్ రిపీట్ అవుతుందండి, చేంజెస్ ఏమి ఉండవు ఇంకా. సో అలా తీసుకొస్తాము అండ్ ఎవ్రీ టైం ఇలా వేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ వాటిని మనం తీసుకుంటాం అంతే. చెప్పిన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది మనకి. ఎవ్రీ టైం ఇలాగే ఇక అన్ని సకినాలు కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అండ్ నేను చెప్పా కదా, ఈజీ అండి. మనం 1 kg 2 kg అయితే నార్మల్గా అమ్మ వాళ్ళ హెల్ప్ లేకుండా మనం కూడా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అయితే మనం అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే మనం చేయలేం కదా. అందుకోసం మనకు ఒకళ్ళ హెల్ప్ ఉంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా మనం చేయగలుగుతాము. అండ్ మేమైతే మా సైడ్ సకినాలు ఇలాగే చేస్తామండి. చూడండి, వీటికి కొంచెం మాయిశ్చర్ ఉంది, ఈజీగా వస్తాయి. ఇక్కడ తీసేటప్పుడు కూడా మళ్ళీ మనకి తునగవండి. అలా తునిగింది అంటే లైక్ విరిగిపోయింది అంటే వంటలో మాయిశ్చరైజర్ అయిపోయింది అని అర్థం. మీరు సంక్రాంతికి ఏం స్పెషల్స్ చేశారో కామెంట్స్లో చెప్పండి. మేమైతే సంక్రాంతికి ఆల్రెడీ అరిసెలు చేశాను, అరిసెల రెసిపీ కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. అండ్ నా ఇంకా సకినాలు. అండ్ మీరేమి ఈ పిండి వంటలు చేశారు ఈ సంక్రాంతికి అనేది కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ట్రెడిషనల్ విలేజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.